ఏపీలో ఇప్పుడు చూస్తే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు వేసవి, మరోవైపు చూసుకుంటే వేర్వేరు ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం లెక్కల్లో చూసుకుంటే ఈ భారీ వర్షాల కారణంగా దాదాపు 1490 హెక్టార్లలో పంట నష్టం కూడా జరిగింది. ఈ దశలో వాతావరణం ఎలా ఉంటుంది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, చూసారు లాస్ట్ 3 డేస్లో ఒక భిన్నమైన క్లైమేట్ ఉంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉందంటారు? లాస్ట్ 3 to 4 డేస్లో అయితే మనకి మాసం నుంచి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. అవి ముఖ్యంగా ఇటు మనకి ఏలూరు, పార్వతీపురం జిల్లాలో అయితే గరిష్టంగా 8 సెంటీమీటర్స్ చెప్పిన వర్షపాతం నమోదైంది. కానీ నెక్స్ట్ 3 to 4 డేస్ వరకు చూస్తే కొంచెం ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. 1-2 చోట్ల వరకు కూడా ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ థండర్ స్టార్మ్స్ అలాగే లైట్నింగ్స్, దానికి అసోసియేటెడ్ లైట్నింగ్స్, అలాగే స్ట్రాంగ్ విండ్స్ కూడా ఈ రోజు వరకు చూస్తే ఉత్తరాంధ్రలో అయితే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు, అంటే థండర్ స్టార్మ్ వచ్చే సమయంలో ఆ ప్రాంతంలో ఈ డౌన్ డ్రాప్స్ వల్ల, అంటే థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్లౌడ్ నుంచి గ్రౌండ్కి డౌన్ ట్రాఫ్లో వస్తుంటుంది. అది విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత అది హారిజాంటల్గా స్ప్రెడ్ అవుతుంటుంది. అది దానివల్ల స్ట్రాంగ్ విండ్స్ అలాగే పొలాల్లో కొంచెం వరకు దానివల్ల ఈ క్రాప్స్కి కొంచెం నష్టం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఓవరాల్గా చూసుకుంటే లిమిటెడ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఓకే సార్, చూస్తే కొన్ని చోట్ల 2 రోజుల క్రితం చూసుకుంటే మాడుగుల్లో, అలాగే హుకుంపేట ఇట్లా వడగళ్ళ వాన కూడా కురిసింది. ఇట్లాంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వడగళ్ళు ఏ రకంగా ఏర్పడే అవకాశం ఉందంటారు? వడగళ్ళకి జనరల్గా ఇటు మాడుగుల ఇవి ఏజెన్స్ ఏరియాస్లో ఎలాగే అక్కడ ఓరోగ్రఫిక్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కొండ ప్రాంతాల్లో. ప్లస్ మళ్ళీ ఇప్పుడు సమ్మర్ సీజన్ వల్ల కరెంట్స్ ఎక్కువ డెవలప్ అవుతుంటాయి. ఓరోగ్రఫీ, కన్వెక్టివ్ కరెంట్స్, ప్లస్ మళ్ళీ మాయిశ్చర్ ఇన్కర్షన్, ఇవన్నీ కూడా ఈ కంబైన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏర్పడేటువంటి ఈ థండర్ స్టార్మ్ క్లౌడ్స్ అంటే క్యూములోనింబస్ క్లౌడ్స్ ఉంటుంది. ఈ వెర్టికల్ ఎక్స్టెన్షన్ కూడా సాధారణంగా అయితే 6 to 8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది 10-12 కిలోమీటర్ల హైట్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. నిన్నటి కూడా మనం చూసిన వాటిలో కూడా హైట్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఒక 1/2 కిలోమీటర్ నుంచి 10 to 12 కిలోమీటర్స్ హైట్ వరకు ఒకటే సింగిల్ క్లౌడ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి అదే ఈ వాటర్ పార్టికల్స్, డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐస్ క్రిస్టల్స్గా కూడా కొన్ని మారుతుంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో అవి క్రిస్టల్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఆ క్రిస్టల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అవి వర్షాలు ఈ డౌన్ డ్రాఫ్ట్తో పాటు కిందకి వచ్చినప్పుడు దాని సైజు కొంత తగ్గినప్పటికీ మనకి కనీసం ఒక 2 సెంటీమీటర్స్ క్రిస్టల్ సైజ్ ఐస్ క్రిస్టల్స్ కిందకి వస్తుంటాయి. వాటినే మనం వడగండ్లు అంటుంటాం. అవి అప్పుడప్పుడు మనం ఎక్కువగా చూస్తాం, రేర్గా. ఓకే, అంటే సార్ మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే గిరిజన అంటే సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే కొండల్లో అట్లాంటి ప్రాంతాల్లో హై ఆల్టిట్యూడ్స్లో కూడా ఇలాంటివి ఎక్కువగా చూస్తాం. హై ఆల్టిట్యూడ్స్లో అంటే ఇటువంటివి ఫినామినాస్ ఎక్కువగా ఫేవరబుల్ కండిషన్స్ అక్కడ ఉంటుంటాయి. కొన్ని ఇంకా ఫర్దర్ హయ్యర్ లాటిట్యూడ్స్లో కూడా. ఓకే, ఈ తాజా ఈ వర్షాలు ఇట్లాంటి వాతావరణం ఇంకెన్ని రోజులు ఇట్లా కొనసాగే అవకాశం ఉందంటారు? ఒక 3 to 4 డేస్ వరకు ఛాన్సెస్. ఇది వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు గారి మాటలు బట్టి ఈ ఆదివారం వరకు వర్షాలు వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా కొన్ని చోట్ల దట్టంగా వర్షాలు కురవడం కాకుండా సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రాంతాల్లో వడగళ్ళు వాన కురవడానికి కూడా అవకాశాలు ఉంటాయని ఆయన మాటలు బట్టి మాకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.